తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శంఖనాదం అనే నవల వింటున్నారండి. రచన శ్రీమతి జొన్నలగడ్డ లలితాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. అలాగే మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. భర్త గారికి మీనా నమస్కరించి వ్రాయినది. నాకు కోపం దేనికి వచ్చిందో రాయమన్నారో, ఏం రాయనో ఏం రాయాలన్నా మనసు మండిపోతోంది. మీరు నన్ను దేనికి కట్టుకున్నారో మీకైనా తెలుసునో లేదో. మీ అమ్మగారికి 1,00,000కి తక్కువ కట్నం తీసుకురాని పిల్ల కావాలని కోరిక. ఆవిడ కోరికకు విరుద్ధంగా నన్ను మీరు ఆదర్శ వివాహం చేసుకున్నారు, కట్నం లేకుండా. దాంతో ఆవిడ మన కాపురానికి ఒప్పుకోకుండా రకరకాల ఆంక్షలు విధించింది. పెళ్లి చేసుకున్నప్పుడున్న చొరవ తర్వాత మీలో లోపించింది. ఫలితంగా అర్ధరాత్రి తప్ప మనం దగ్గర చేరే అవకాశం లేకుండా పోయింది. మీరు నెల నెల నాకు పాకెట్ మనీ క్రింద ఇచ్చినట్టు ఇచ్చే డబ్బుతో మీ అమ్మ మీద కోపం వచ్చి నా గదిలో నేను వంట చేసుకుని తింటున్నాను. పాపం గంగులు మంచివాడు, రహస్యంగా అవి ఇవి తెచ్చి పెడుతుంటాడు. ఫ్లాస్క్ నిండా కాఫీ తెచ్చి పెడతాడు. టిఫిన్ తెచ్చి నా గదిలోనే పెడుతుంటాడు. మీ అమ్మ ముఖం నేను, నా ముఖం మీ అమ్మ చూసుకొని చాలా రోజులైంది. ఎందుకీ పాడు కొంపలో? ఆవిడికి బంగ్లా రాసిచ్చి ఏదన్నా అద్దె కొంపలో పడి ఉన్నా సుఖంగా బతకవచ్చు. మీరు తెగించి ఏదో ఒకటి చేయాలి. మీ మీనా. ఆ ఉత్తరం చదివాక చాలా ప్రశ్నలకి జవాబు దొరికినట్లయింది. జాగ్రత్తగా ఆ ఉత్తరం దాచిపెట్టాడు. ఈ ఉత్తరం ఉదయం మాట్లాడిన ధోరణి చూస్తే ఇంద్రనాథ్ తల్లికి లకారాల మీద ఉన్న మోజు కొడుకు మీద కోడలి మీద లేదని అర్థమైపోయింది. పిల్లలు కలిగితే ఎలా ఉండేదో పరిస్థితి. ఇద్దరికీ సంతానం కలగనే లేదు అనుకున్నాడు దీర్ఘ నిశ్వాసం వదులుతూ విద్యాధర్. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అతనికి మనసులో లేదు. ఆ వృద్ధమాత కనిపించి ఎక్కడ డబ్బు కోసం అడుగుతుందో అని. మీనా రాత్రికి వచ్చి నా ఉత్తరం చదివారుగా, ఏం ఆలోచించారు అంటూ అడిగితే తను ఏం చెప్పాలి? ఇప్పుడు ఇంద్రనాథ్గా చలామణి అవుతున్న తనకి ఆఫీస్ పని కంటే ఇల్లు ఇంట్లో మనుషులే పెద్ద ఛాలెంజ్గా ఉన్నారు. తన భర్త అన్న నమ్మకంతో మీనా నిర్భయంగా తన దగ్గరికి వస్తోంది. తను బయటపడిపోతానన్న భయం, కొంత అనాలోచితంగా శారీరక సుఖం పొందుతున్నాడు. ఆమెని తృప్తిపరిచి పంపుతున్నాడు. రేపు ఇంద్రనాథ్ వచ్చాక కంపెనీ విషయాల్లో తనలా నటించమన్నాను, కానీ కాపురం చేయమన్నానా నా భార్యతో అని అడిగితే ఆమె అమాయకంగా ఇక్కడ తామిద్దరి మధ్య దొర్లిన సంభాషణలు ఏమన్నా అతని దగ్గరకు తీసుకువస్తే ఇంద్రనాథ్కి వెంటనే అర్థమైపోతుంది తను ఆమెతో సుఖపడ్డానని. ఇకనైనా తెలివి తెచ్చుకొని ఆమెకి దూరంగా ఉంటే మంచిది. ఏదో సాకు చెప్పి ఆమె తన పక్కకి వచ్చి పడుకోకుండా చూసుకోవాలి. ఇలా ఆలోచిస్తున్నాడు విద్యాధర్. ఏరా, బ్యాంకుకి ఫోన్ చేశావా? ఖంగుమంది ముసలావిడ కంఠం. చెక్కు క్యాష్ అయింది. రేపు ఉదయం రావు కాగితాలు తెస్తాడు. పూర్తి చేస్తే నీ పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అన్నాడు. అంతకంటే ఏమనాలో తోచక, మళ్ళీ దానికి రేపటిదాకా వాయిదానా? రేపు తప్పకుండా వేస్తాను అన్నాడు సహనంగానే. ముసలావిడ దుమదుమలాడుతూ వెళ్ళిపోయింది. అమ్మయ్య, ఒక గండం గడిచింది అనుకున్నాడు చేత్తో నుదురు రాచుకుంటూ. ఇక రాత్రికి వచ్చే కోడలమ్మని కూడా ఎలాగో సర్ది చెప్పి పంపితే తన పని కొంతవరకు మనశ్శాంతిగా ఉంటుంది. అది ఎలా చెప్పడమా అని ఆలోచించసాగాడు. జాయ్ బయట కాపలా ఉన్నాడు. అతగాన్ని పిలిచి రావుని అర్జెంటుగా పిలిపిస్తే పోతుంది. ముందా ముసలమ్మగారి 1,00,000 రూపాయల గొడవ వదిలించాలి అనుకుని వరండా దగ్గరకు వచ్చాడు. ఇంతలో రావు కనిపించాడక్కడ. ఇలా రండి అంటూ పిలిచాడు విద్యాధర్. రావు చిటికలో వచ్చేశాడు అతని దగ్గరకు. అతన్ని ప్రైవేట్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు విద్యాధర్. ముందు రావే ప్రారంభించాడు. మీకు 1,00,000 రూపాయల చెక్కు విషయం ఎలా తెలిసింది అని అడిగాడు. రావు మొదలు పెట్టేసరికి తన పని తేలికైంది అనుకున్నాడు విద్యాధర్. కానీ రావుకి తన మీద ఈ విషయంలో ఏదో అనుమానం పట్టుకుందని గ్రహించాడు. ఏమైనా తను అది గ్రహించినట్టు బయటపడకపోవడమే మంచిది అని అనుకున్నాడు. వాళ్ళమ్మగారు చెప్పారు అన్నాడు ముక్తసరిగా. ఆవిడకెలా తెలుసు? బహుశా ఆయనే చెప్పి ఉంటాడు. ఆ చెప్పడంలో 1,00,000 రూపాయలు తన తల్లి పేర వేస్తానని చెప్పినట్లున్నారు. ఆవిడ ఎప్పుడు వేస్తావంటూ సతాయిస్తోంది. అందుకే మిమ్మల్ని అడుగుదామని పిలిచాను. రేపు ఆవిడ పేర ఫిక్స్డ్ డిపాజిట్లో 1,00,000 రూపాయలు వేయకపోతే ముందు నన్ను ఇంట్లోంచి పొమ్మంటుంది అన్నాడు నిక్కచ్చిగా విద్యాధర్. రావు ఆలోచనలో పడిపోయాడు.
మీరేం చేయదలుచుకున్నారు అని అడిగాడు రావు. వేయడమే. ఈ విషయం బాస్ నాతో చెప్పలేదు మరి. చెప్పకపోయినా వాళ్ళ అమ్మగారికి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం భంగం కాకుండా చూడటం మన విధి. కాదనను. ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే అవసరానికి క్యాష్ ఉండదని ఆయన కోప్పడవచ్చు. అయితే సేవింగ్స్లో పడేద్దాం టెంపరీగా. ఆయన వచ్చాక ఆయనే చూసుకుంటారు. పాస్బుక్ ఆవిడకిస్తే ఆవిడకి మనశ్శాంతిగా ఉంటుంది. సరే, రేపు ఆ పని చేద్దాం అన్నాడు రావు. దాంతో తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు విద్యాధర్. ఒక విధంగా రావుకి కూడా మనశ్శాంతిగానే ఉంది. ఈ డబ్బు విషయం మరో రకంగా తను అనుమానించినట్టు కాక ఇంద్రనాథ్ తల్లి ద్వారా తెలియడం అతనికి సంతోషకరంగానే ఉంది. పైగా విద్యాధర్ని ఇంద్రనాథ్ అనే తల్లి భావించడం మరీ సంతోషాన్ని ఇచ్చింది. ఆ సమస్య పరిష్కారం అయింది. రాత్రికి మీనా విషయం ఉంది. అది ఎలా తేల్చాలా అని భోజనం చేస్తున్నంతసేపు కూడా ఆలోచించడం మానలేదు. రాత్రికి యథావిధిగా గదిలోకి వచ్చింది మీనా. అతను అనుకున్నట్లే, నా ఉత్తరం చదివారా అని అడిగింది. చదివాను. దానికి మీ నిర్ణయం ఏమిటి? ఇంకా ఆలోచించలేదు. ఆఫీస్ పనితోనే సరిపోయింది ఇప్పటిదాకా. ఇప్పుడు నిద్ర కూడా బాగా వస్తోంది అని అన్నాడు విద్యాధర్. మీనా ముఖం మార్చుకుంది. మీకు ఆఫీసు పని లేనిదెప్పుడు, నిద్ర రానిదెప్పుడు అంది విసురుగా. నీకు కోపం ముక్కు మీదే ఉంటుంది. కోపం ప్రతి మనిషికి అంతో ఇంతో ఉంటుంది. నా లాంటి వాళ్ళు బయటపడతారు, మీ అమ్మ లాంటి వాళ్ళు కనబడరు అంది రోషంగా. ఈ సమయంలో ఆవిడ ప్రస్తావన దేనికి? ఈ సమయం తప్ప మాట్లాడడానికి వీలేది. నిజమేననుకో, కానీ నీకు అంత ఆవేశం తగదు. ఆ మాటకు చాలా కోపం వచ్చింది మీనాకు. అంతా మీలాంటి శాంతమూర్తులే ఉంటారా అంది ముఖం తిప్పుకుంటూ. అతను ఏదో అనబోయేలోగా, నాకు తెలియదా మీ సమర్థత అంటూ విసురుగా కట్టెను తొలగించుకొని వెళ్ళిపోయింది విసవిస. ఇంత అసహనపరురాలైన భార్య, అహంభావి అయిన తల్లి మధ్య రోజులు నెట్టుకు వస్తున్న ఇంద్రనాథ్ని తలుచుకొని మనసులోనే ఓ నమస్కారం చేశాడు విద్యాధర్. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు తను ఆమెని దూరంగా ఉండమని ఎలా చెప్పడమా అని సందేహిస్తున్నందుకు ఆవిడే గిల్లికజ్జా పెట్టుకొని చక్కాపోయింది. ఇది నయమే. అందుకే అంటారు, భగవంతుడు ఏం చేసినా మన మేలుకే అని అనుకుంటూ ఏదో రిలీఫ్ చిక్కినట్లు ఫీల్ అయ్యాడు విద్యాధర్. ఆ మిగిలిన రాత్రి అంతా అతను హాయిగా నిద్రపోయాడు. మళ్ళీ మీనా రాలేదు కూడా. తెల్లవారి తన పనులన్నీ ముగించుకొని ఆఫీస్కు వెళ్ళిపోయాడు. రావును బ్యాంకుకి పంపించాడు. మళ్ళీ ముసలమ్మగారి పేరున డబ్బు వేయడం ఇతరులకి తెలియటం ఎందుకని. రావు వెళ్ళడం గమనించింది శ్రీవిద్య. అసలు అతను ఆఫీసు వదిలి అలా బయటికి పని మీద ఎప్పుడు వెడతాడా అని కాచుకున్నట్లు కూర్చుంది. ఆమెకు విద్యాధర్ ఒంటరిగా కనిపించాలి అని దేవుడికి శతకోటి వందనాలతో వస్తోంది ఆఫీస్కి. ఆమె మొర ఆనాడు ఆలకించినట్లు రావు బయటకు వెళ్ళడం ఆమెకి మహదానందం కలిగించింది. అతను వెళ్ళిపోగానే ఒక ఆఫీస్ ఫైల్ తీసుకొని ఇంద్రనాథ్గా పిలువబడుతున్న విద్యాధర్ దగ్గరకు వచ్చింది. ఆమె రావడం గమనించి మందహాసం చేశాడు. అతని నవ్వు చూసేసరికి ఆమెకి చాలా ధైర్యం వచ్చింది. మీతో ఒక విషయం మాట్లాడాలి అంది పేపర్ వెయిట్ తీసి చేతిలో పట్టుకుని. చెప్పు అన్నాడు. నోటితో చెప్పడానికి టైం లేదు. ఈ కాగితం మీద రాశాను, మీరు దయచేసి చదువుకోండి అంటూ అతని ముందు పెట్టి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. అతను ఆశ్చర్యంతో ఒక నిమిషం అలా కుర్చీకి అంటుకొని పోయాడు. శ్రీవిద్య తన మనసులో సంచలనం కలిగించిన కుందనపు బొమ్మ తనకి స్వహస్తాలతో ఉత్తరం రాసింది. ఇంతకంటే విశేషం ఏముంటుంది తన జీవితంలో అనుకున్నాడు. ఇంతలో రావు గుర్తుకు రాగానే అతను ఇంకాసేపటిలో వచ్చాడంటే చదవడం ఇంక పడదని గ్రహించి గబగబా తీసి చదవసాగాడు. గౌరవనీయులైన శ్రీ ఇంద్రనాథ్ గారికి నమస్కరించి చేస్తున్న వినతి. మీ ప్రసంగం ఆనాడు విన్నప్పటి నుంచి నా మనసు అవ్యక్తమైన బాధతో నిండిపోయింది. మీ కంపెనీ మంచిది, మీ కంపెనీ ఆశయాలు చాలా మంచివే, కానీ అవి మీరు స్వయంగా ఆచరణలో పెడితే ఎంతో గొప్పగా ఉండేది. కానీ మీరు అన్నీ రావు భుజాల మీద వదిలారు. అతన్ని పూర్తిగా నమ్మారు. కానీ ఆ నమ్మకానికి తగినంత గౌరవం ఇవ్వలేదు అతను. మీరు పనివారి కోసం చేసిన లేదా తలపెట్టిన పని ఒక్కటి సవ్యంగా జరగడం లేదు. ఆ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో రాస్తున్నాను. మీరు శ్రీ గురుమూర్తి గారికి నెలనెలా పింఛను పంపిస్తున్నామన్నారు. ప్రైవేటు సంస్థలలో నెలనెలా పింఛను పంపేది మీ కంపెనీయే అని భుజాలు చరుచుకున్నారు. అది నిజమైతే ఎంతో సంతోషించేదాన్ని. కానీ అది మటుకు జరగడం లేదు.
శ్రీ గురిమూర్తి గారికి ఈ క్షణం వరకు పైసా డబ్బులు అందలేదు. ఆ విషయం నీకెలా తెలుసు అంటారా? ఆ గురుమూర్తి గారి అమ్మాయినే నేను. మా నాన్నగారు నిత్యం ఈ విషయం నా దగ్గర అని బాధపడని క్షణం లేదు. అసలు లేకపోతే ఏ బాధ లేదు. ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు అని. అక్కడికి నేను అడిగాను మా నాన్నని, పోనీ నువ్వు డైరెక్టర్ గారినే నేరుగా వెళ్ళి అడగరాదా అని. దానికి ఆయన వణికిపోతూ, వద్దు తల్లి, ఆయనైనా ఎవరికో పురమాయిస్తాడు, వాళ్ళు పంపరు. అక్కడి నుంచి మళ్ళీ గొడవలు రేగుతాయి. ఎందుకు రిపోర్టు చేశావని వాళ్ళు ఎగురుతారు మన మీద. నువ్వు అక్కడ ఇంకా ఉద్యోగం చేయవలసిందానివి. నిన్ను అడుగడుక్కు ఇది మనసులో పెట్టుకొని హేళన చేసినా, ఏదో తప్పు వెదికి నీకు ఉద్వాసన చెప్పించినా మనం ఏం చేయలేం. ఈ కాస్త జీవనాధారం కూడా పోతుంది అంటూ మా నాన్నగారు జవాబిచ్చారు. మా నాన్నగారిలా ఇంకా ఎవరూ ఇలా అన్యాయం కాకూడదన్న తలంపుతో మీకు తెలియచేస్తున్నాను. భగవంతుడి దయవల్లో, మీ దయవల్లో నాకు ఉద్యోగం ఉంది. మా కుటుంబం వీధిన పడకుండా. అది లేని వారికి ఈ పింఛను కూడా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. శ్రీవిద్య. ఆ ఉత్తరం చదివేసరికి పైన ఫ్యాన్ తిరుగుతున్నా క్రింద అతనికి విపరీతంగా చెమట పట్టసాగింది. శ్రీవిద్య అంత బాగా పరిస్థితి విశదీకరించినందుకు అతనికి ఒక విధంగా సంతోషం కలిగింది. అందుకా తల్లి, ఆ రోజు నేను మాట్లాడుతుంటే అలా ముఖం మార్చుకున్నావు అని అనుకున్నాడు మురిపెంగా. అయినా అది క్షణంసేపే. అతని మురిపెమంతా టప్పున బెలూన్లా పగిలిపోయింది. ఇప్పుడు కబుర్ల వరకే పరిమితం చేశాడా ఇంద్రనాథ్, లేక నిజంగా రిటైర్ అయిన పనివారికి పింఛన్ పంపమని ఖచ్చితంగా ఆదేశించాడా? కబుర్ల వరకే అయితే శ్రీవిద్య ఎన్ని తిట్టినా భరించవలసిందే. కానీ ఇంద్రనాథ్ సిన్సియర్గానే ప్రవర్తించి ఏ రావుకో ఆ పని అప్పగించి ఊరుకుంటే ఎక్కడో కుంభకోణం జరుగుతున్నదన్నమాటే. అది ఏదో తెలుసుకుంటేనే గాని ఈ మిస్టరీ అర్థం అవ్వదు. గబాల్న అతనికి ఒకనాడు పోస్టు చేసిన కవర్ మీది అడ్రస్సు గుర్తుకు వచ్చింది. మీనాంబిక, కేర్ ఆఫ్ నటరాజన్, పూనమల్లి హైరోడ్, మద్రాసు అన్నది. మీనాంబిక ఇంద్రనాథ్ భార్య పేరు. మీనా అంటూ సంతకం చేసి ఇచ్చింది తనకి కాగితం. ఆ లెక్కన మీనాంబిక అయ్యే అవకాశం ఉందా? ఉంటే నటరాజన్ ఎవరు? అతని పేరు గల వారెవరూ ఆ బిల్డింగ్లో లేరుగా. భార్య పేరుతో ఆ డబ్బు ఆమెకి పంపిస్తున్నాడా? లేకపోతే ఆ మీనాంబిక వేరా? అంతా ఏమిటో అగమ్యంగా కనిపించసాగింది. పోనీ భార్య అనుకుంటే రాత్రి కలుసుకున్నప్పుడు ఉత్తరాలు అందించుకుంటే సరిపోయేదానికి పోస్టు ఖర్చు దేనికి? ఇప్పుడు ఈ శ్రీవిద్య తెచ్చిన సమస్యను ఎలా పరిష్కరించడం అని అనుకున్నాడు తల పట్టుకుని. తను 1 గంట కూర్చొని పుస్తకాలన్నీ తిరిగేస్తే గాని ఈ గొడవ తేలదు. పనివారి జీతాలకు సంబంధించిన లెక్చర్ తిరిగివేయాలి. గురుమూర్తి ఏనాడు మానేశాడో, అతనికి డబ్బులు పంపుతున్నారో లేదో వివరంగా తనిఖీ చేస్తే గాని శ్రీవిద్యకి జవాబు చెప్పలేడు. శ్రీవిద్య అతని రియాక్షన్ అంతా మధ్య మధ్య గమనిస్తూనే ఉంది. అతను ఆలోచనల్లో పడిపోవడంతో తను రాసిన దాన్ని గురించే ఆలోచిస్తున్నాడని, తను ఊహించినట్టే ఇతనికి ఆ విషయం తెలియదని గ్రహించింది. తనకి మొదటి నుంచి రావు మీదే అనుమానం. అతనే ఏదో వల పన్నుతాడని, అవన్నీ బాస్కి తెలియవని. గ్లాస్ డోర్ గుండా చూసిన విద్యాధరికి తన వంకే చూస్తున్న శ్రీవిద్య కనిపించేసరికి మెల్లగా రమ్మన్నట్టు సంజ్ఞ చేశాడు. ఓ పక్క నుంచి రావు ఎప్పుడు సుడిగాలిలా వచ్చి పడతాడో అని భయమే అతనికి. గబగబా వచ్చింది శ్రీవిద్య. ఈ విషయం నాకింతవరకు తెలియదు, మెల్లగా ఎంక్వైరీ చేస్తాను అన్నాడు విద్యాధర్. ఆ మాటకి మనసులోనే సంతోషపడింది శ్రీవిద్య. పాపం బాస్ మంచివాడే, ఏం చేస్తాడు? పట్టిన రావు అనే దుష్టగ్రహం అలాంటిది. అతని మాయ వల్ల కంపెనీ మంచి పేరంతా పనివారి అసంతృప్తితో నాశనమవుతోంది అని అనుకుంది బాధగా. మీరు వోచర్స్ చూడండి, ముందు ఫైల్ తీసుకువస్తాను అంది. తీసుకురా, కానీ ఇప్పుడు చూడను, రాత్రి ఇంటి దగ్గర చూస్తాను. డ్రైవర్కి చెప్పి రహస్యంగా తీసుకువెళ్ళాలి, ఎవరికి ముందు అనుమానం రాకుండా అన్నాడు విద్యాధర్. ఆ మాటకి అలాగే నన్నట్టు తల పంకించింది శ్రీవిద్య. ఆమె వెళ్ళి తన సీట్లో కూర్చుందో లేదో జాయ్ వచ్చాడు. ఇంకా నయం, మహానుభావుడు ఎక్కడ కూర్చున్నాడో గాని ఇందాకటి నుంచి ఇక్కడ కనిపించలేదు అని అనుకున్నాడు. కానీ అతను ఎక్కడికి పోలేదని, ఆ పరిసర ప్రాంతంలోనే ఉన్నాడని అతనికి ఎలా అర్థమవుతుంది? మరో 10 నిమిషాలకు రావు వచ్చేశాడు. వేశారా అని అడిగాడు విద్యాధర్. మరి ఆవిడకి ఇంత క్రితం అక్కడే అకౌంట్ ఉందా? ఉంది, అందుకే వేసి వచ్చాను అని ముక్తసరిగా జవాబిచ్చాడు.
ఆ పాస్బుక్ ఏది? నేను వెళ్ళి ఆవిడకిచ్చేస్తానులేండి అన్నాడు రావు. విద్యాధర్ మనసులో రకరకాల అనుమానాలు బయలుదేరినాయి. ఇతడు నిజంగా వేశాడా? లేకపోతే తను చిక్కుల్లో పడిపోయినట్టే తను చెక్కు రాసి సంతకం చేసి ఇచ్చాడో? అది అతను ఆవిడ దాంట్లోకి మార్పించాలి. అలా చేస్తే ఇబ్బంది లేదు. కాకపోతే ఆవిడతో బాధ. ఆవిడకి అసలే అనుమానం జాస్తి. అందుకే పనివేళ ఇప్పటికిప్పుడు పాస్బుక్లో జమ చేయించడం, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసి ఆవిడ అకౌంట్లో జమ చేసి ఉంటే ఎక్కడికి పోతుంది? కానీ ఆ మాట చెబితే ఆవిడకి నమ్మకం ఉండొద్దు. ఆలోచన ఆపి, మీరు వెళ్ళి ఇచ్చినా ఇబ్బంది లేదు, కానీ ఆవిడకి నేను తెచ్చిస్తానని పొరపాటునో గ్రహపాటునో నోరు జారి అన్నాను. అంచేత నేను ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం అన్నాడు విద్యాధర్. రావు మౌనం వహించాడు. అది చూసేసరికి మండినా పైకి, లేకపోతే నా ఎదురుగా ఆవిడికి అందచేయండి అన్నాడు విద్యాధర్. ఆ అనడంలో నువ్వు ఇచ్చి తీరాలన్న పట్టుదల స్పష్టంగా కనిపించింది రావుకి. అయిష్టంగానే తల ఆడించాడు. అది మేధావి అయిన విద్యాధర్ సులభంగానే పసిగట్టాడు. దాంతో రావు తన అనుకున్న దానికంటే కూడా మంత్రాంగం చేయగల దిట్ట అని అర్థమైపోయింది. ఇంకా ఆ విషయంలో అతను విద్యాధర్ కూడా ఏం మాట్లాడుకోలేదు. అతనికి సాయంత్రం అవుతున్న కొద్దీ ఆందోళన ఎక్కువైంది. శ్రీవిద్య ఆ పుస్తకం జాగ్రత్తగా కారులో పెట్టగలిగిందా? పెడితే రాత్రికి తను ఎలా తీసుకుపోగలగాలి? రెండవది, రావు అన్నమాట ప్రకారం ముసలమ్మ కోరిక తీర్చగలుగుతాడా పాస్బుక్ అందించి? మూడవది, మీనా మళ్ళీ రాత్రికి తన బెడ్రూమ్కి వస్తుందా? ఈ సమస్యలు అతనికి చిన్నవిగా కనిపించిన మనశ్శాంతి పూర్తిగా నష్టపెట్టేవే అని తల పగలగొట్టుకున్నట్టు ఆలోచించసాగాడు. ఏం ఆలోచించినా తన తల వేడెక్కడమే గాని తనకు ప్రత్యక్షంగా చూస్తే తప్ప ఏదీ అర్థం కాదు. కానీ చేసేదేముంది? ఏం జరగబోతోందో చూడటమే అనుకున్నాడు దీర్ఘ నిశ్వాసం వదులుతూ. టైం అవగానే కారులో ఇంటికి వచ్చేశాడు విద్యాధర్. కారులో శ్రీవిద్య ఆ పుస్తకం తనిఖీ కోసం పెట్టిందో లేదో ఆమెకే తెలియాలి. డ్రైవర్ తీసి బయట పెట్టలేదు. కారులో తను చూసినంతవరకు కనిపించలేదు. ఈ డ్రైవర్ అసలు రావు చేతిలో కీలుబొమ్మ అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆ పుస్తకాలు కానీ ఫైల్ కానీ శ్రీవిద్య రహస్యంగా కారులో పెట్టలేదు. ఒకవేళ పెట్టినా డ్రైవరు తన దాకా రానియడు, రావుకి తెలియజేస్తాడు. అప్పుడు తన పని, తనతో పాటు శ్రీవిద్య పని కూడా ఆఖర్. తనతో పాటు దిగిన రావుని లోపలికి ఆహ్వానించాడు. గంగులు అని పిలిచాడు విద్యాధర్. క్షణంలో వచ్చాడు గంగులు. మా అమ్మగారిని రమ్మను అన్నాడు. క్షణంలో వచ్చింది ముసలావిడ. రావుగారు, ఆ పాస్బుక్ మా అమ్మగారికి ఇవ్వండి అన్నాడు. తన దగ్గర ఉన్న ఆఫీస్ బ్యాగ్లోంచి పాస్బుక్ తీసి ఆవిడకి అందించాడు రావు. అప్పుడు అతని ముఖం చూడాలి. అదే చూశాడు నవ్వుకుంటూ విద్యాధర్. అది తీసి చూసుకుంది ఆవిడ. ఆవిడ రియాక్షన్ గమనిస్తున్నాడు విద్యాధర్. మళ్ళీ ఏం మాట్లాడకుండా పుస్తకం తీసుకువెళ్ళడం గమనించి అమ్మయ్యా అనుకున్నాడు విద్యాధర్. గంగులు కాఫీలు తీసుకువచ్చాడు అక్కడికి. అక్కడే వాళ్ళిద్దరితో పాటు తను కాఫీ తాగాడు. వస్తాను అంటూ రావు వెళ్ళిపోయాడు. జాయ్ యథాప్రకారం వీధి వరండాలో కూర్చున్నాడు. తన గదిలో డ్రాయర్ సొరుగు మెల్లగా లాగాడు. అందులో 2-3 బ్యాంకుల అయిపోయిన చెక్కుల తాలూకు పుస్తకాలు కనిపించాయి. అవి ఒకటి స్టేట్ బ్యాంక్కి, మరొకటి కెనరా బ్యాంకు, మరొకటి ఇండియన్ బ్యాంకు. ఆ మూడింటి మీద డేట్ల వారీగా ఎవరికి ఏ చెక్కు ఇచ్చింది ఉంది. అవి తీసి చూశాడు. అందులో ఒక దాంట్లోనూ తను ఎరిగిన పేరు లేదు. విసుగు పుట్టి అవి అక్కడే పడేసి డ్రాయర్ మూసేశాడు. భోజనం కూడా ముభావంగానే చేసి మంచం మీద వాలి సావకాశంగా శ్రీవిద్య రాసిన ఉత్తరం మరోసారి తీసుకొని చదివి అది చింపి ముక్కలు చేసి యాస్ట్రేలో పడేశాడు. ఆ ఉత్తరం చదువుతున్నంతసేపు అతనికి శ్రీవిద్యే కళ్ళ ముందు తిరుగుతోంది. ఆమె తండ్రికి తను ఎలాగైనా న్యాయం చేకూర్చగలగాలి తనిక్కడి నుంచి వెళ్ళిపోయేలోగా. అప్పుడే తన మనసుకు శాంతి. సరిగ్గా అదే సమయంలో శ్రీవిద్య కూడా ఆలోచిస్తోంది అతన్ని గురించే. బాస్ చాలా మంచివారు. తను చెప్పింది శ్రద్ధగా విన్నారు. తన ఉత్తరం కూడా చాలా శ్రద్ధగా చదివారు. తను చూస్తుండగా రావుతో ఏం మాట్లాడలేదు. తను రాసిన ఉత్తరం గురించి చెప్పలేదు. ఆయనే చూసుకుంటారు. తను పుస్తకాలు ఆయన చెప్పినట్లుగా ఏవీ కారులో పెట్టలేకపోయింది వీలు కుదరక. తను ఎంత త్వరగా ఆయనకి అందజేస్తే ఆయనంత త్వరగా పరిష్కరిస్తారు. ఈ రకంగా సాగిపోతున్నాయి ఆమె ఆలోచనలు. రాత్రి 1 గంటకు తన మీద మెత్తని చెయ్యి పడేసరికి ఉలిక్కిపడ్డాడు విద్యాధర్.
కళ్ళు తెరిచి చూసేసరికి మీనా. వెంటనే విద్యాధర్ గుండె గుబేలుమంది. వచ్చావా తల్లి అనుకున్నాడు. అయినా ఏం ఎరగనట్టే పడుకున్నాడు మౌనంగా. ఏమిటి అంత నిద్రపోతున్నారు అంటూ పలకరించింది మీనా. విద్యాధర్ దానికి బదులియ్యలేదు. మీకు పగలు పని, రాత్రి నిద్ర, ఇంక పెళ్ళాంతో మాట్లాడేది ఎప్పుడు అని అడిగింది కినుకగా. నీకు చీటికి మాటికి కోపం వస్తూ ఉంటుంది, నేనేం మాట్లాడలేను నీతో అన్నాడు విద్యాధర్. మళ్ళీ అదే మాట మాట్లాడతారు. మీరెంతసేపు నా కోపం గురించి చెబుతారే గాని మిగిలిన విషయాలేం పట్టవు. చెబుతున్నాగా నేనేం మాట్లాడలేనని. మీ అమ్మ పేర 1,00,000 రూపాయలు వేశారటగా. మాట టపీమని మార్చింది మీనా. ఆ మాటకి ఉలిక్కిపడ్డాడు విద్యాధర్. ఈ విషయం నీకెవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. బ్యాంకు పాస్బుక్ ఆవిడ చూసుకుంటుంటే వెనక నుంచి నేను చూశాను అంది మీనా. ఆ మాటకి తెల్లముఖం వేశాడు విద్యాధర్. అత్త మీద కోడలి నిఘా, కోడలి మీద అత్త కాపలా. బ్రహ్మాండంగా ఉంది ఈ అత్తా కోడళ్ళ వరస. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నా ముందు నా ప్రాణానికి వచ్చింది, వేగలేక చస్తున్నాను అనుకున్నాడు విద్యాధర్ విసుగ్గా. చూశావుగా, ఇంక నేను చెప్పడం దేనికి అన్నాడు తప్పించుకోవాలని. చూశాను కనుకనే తెలిసింది, లేకపోతే ఏం తెలుస్తుంది? మీరింత మాతృవాక్య పరిపాలకులని అంది మంటగా మీనా. విద్యాధర్ తను ఏదో జవాబు చెప్పే కంటే మౌనంగా మీనా తిట్టే తిట్లన్నీ భరించడమే మంచిదనుకున్నాడు. అన్నేళ్ళొచ్చి కాటికి కాళ్ళు చాచుకుంటూ ఉన్నా కూడా ఇంకా డబ్బు యావే, 1 కాదు 2 కాదు, ఏకంగా 1,00,000 రూపాయలు తన పేరుతో వేయించుకుంది. ఏం చేస్తుంది? చస్తూ ఈ క్యాష్ అంతా నెత్తిన కొట్టుకు చస్తుందా? మీనా అంటున్న ప్రతి మాట వింటూనే ఉన్నాడు విద్యాధర్. చటుక్కున ఆమె రాసిన ఉత్తరం గుర్తుకు వచ్చింది. ఈవిడేగా మొన్న ఉత్తరంలో ఇల్లంతా మీ అమ్మ పేరు రాసి పడేయండి, మనం ఏ అద్దె కొంపలో ఉన్నా హాయిగా ఉంటామని రాసింది. ఇప్పుడు తల్లి పేర డబ్బు చూసేసరికి ఈవిడకి సెగలు పొగలు వస్తున్నాయి ఒళ్ళంతా. ఏం ఆడవాళ్ళరా బాబు, ఈ క్షణాన ఉన్నమాట ఇంకో క్షణాన ఉండదు. ఏదో యథాలాపంగా అన్నదే కానీ ఈ ఇల్లు అత్తగారి పేరున రాస్తే ఏమాత్రం మీనా సహించదని పూర్తిగా గ్రహించాడు విద్యాధర్. మీనాంబిక, నువ్వేగా మొన్న ఇల్లు అమ్మ పేరు రాసి పడేసి మనం విడిగా ఉందామని అన్నావు అన్నాడు కవ్వింపుగా. అతని ఉద్దేశం మీనాంబిక ఎవరో బయటపడాలని. అంతే తారాజువ్వలా లేచింది మీనా. ఇక్కడ మీనాంబికలు చంద్రాంబికలు లేరు. సరిగ్గా మాట్లాడండి. మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉన్నా అది ఆవిడ వరకే పరిమితం చేసుకోండి. నా పేరు మీనా అంతే. ఆనాడు ఏదో తెలివి తక్కువగా అన్నాను ఇల్లు రాయమని. ఇప్పుడు చస్తే అనను. ఇన్నేళ్ళు వచ్చి ఆవిడకే అంత డబ్బు కాపీనం ఉంటే చిన్నదాన్ని అనుభవించవలసిన దాన్ని నాకు ఉండదా? ఇన్నాళ్ళు ఆవిడకి భయపడ్డాను. ఇంకా బెదరవలసిన పని లేదు. నేనింక ఏ విషయంలోనూ సహనం చూపించవలసిన పని లేదు. నాకు రవ్వల నెక్లెసు, నవరత్నాల సెట్టు కొనిపెట్టండి. తీసుకురాకపోతే ఇక ఊరుకునేది లేదు. ఈ ఇల్లు కూడా నా పేరునే రిజిస్టర్ చేయించండి. పూనకం వచ్చిన దానిలా అరుస్తుంటే హడలిపోయాడు విద్యాధర్. బాబోయ్, ఈవిడ మీనా కాదు, కాళీ, భద్రకాళి అనుకున్నాడు విడ్డూరంగా ఆమెనే చూస్తూ. అంత ఆశ్చర్యంలోనూ అతనికి రిలీఫ్ ఇచ్చింది ఒకటే, మీనాంబిక కాదు. బహుశా ఆ ముసలమ్మ పేరే మీనాంబిక అయి ఉండాలి. నట్రాజ్ అన్న వ్యక్తి లేటు ఆమె భర్తగారు అనగా ఇంద్రనాథ్ తండ్రి అయి ఉండాలి. అయితే తల్లికి ఆఫీస్ నుంచి కవరేం పంపిస్తాడు? ఇంట్లోనే మాట్లాడుకోవచ్చుగా. అవేవో ముఖాముఖి తెలుసుకోవచ్చుగా సమస్యలు ఏమన్నా ఉంటే. అయినా వీళ్ళ సర్కిల్ అంతా గందరగోళపు సర్కిల్, అంతా పద్మవ్యూహం. అందులో అభిమన్యుల్లా చిక్కుకున్నాడు తను. లోపలికి వెళ్ళడమే కానీ బయటకు రావడం తెలియని అతని పరిస్థితి లాగే ఉంది తన బ్రతుకు కూడా. ఇంతకీ ఆయన గారు ఎప్పుడు తిరిగి వస్తారో? ఆఫీస్కి సంబంధించినంతవరకు పర్వాలేదు కానీ రేపు ఈ ఫ్యామిలీ ఎఫైర్స్తోనే తన పని అస్తవ్యస్తమవుతుంది అని అనుకున్నాడు బెంగగా. మీనాకిప్పుడు నగలు దిగేస్తాను అంటే ఒక బాధ, వెయ్యనంటే ఒక బాధ. రేపు ఇంద్రనాథ్ వచ్చాక నగలు కొంటే ఎందుకు కొన్నావని, కొనకపోతే ఆనాడు అడిగాను మీరింతవరకు కొనలేదని. మీనా సాధిస్తే తన ఆమెతో కాపురం చేశాడని సులభంగా గ్రహిస్తాడు. దాంతో అతను తుఫాన్లా విరుచుకుపడవచ్చు తన మీద. ఏమిటి అలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నారు అని అడిగింది మీనా తీవ్రంగా. రేపు ఫోన్ చేసి జ్యువెలరీ మార్టుకు చెబుతాను. సరే, ఇంటి మాట? అది క్షణాల మీద జరగదు, కొంచెం ఓర్పు చూపించాలి మెల్లగా అన్నాడు. అవును, నేను చెప్పాను గదూ, అది జరగదు. అదే మీ అమ్మ అయితే గంటలో జరిగిపోతాయి పనులన్నీ అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది.
అది అజీజ్ నగర్, అందులో 2nd స్ట్రీట్లో ఉంటున్నాడు డ్రైవర్ వెంకటరత్నం. అతను ఇంద్రనాథ్ దగ్గర చేరి 10 ఏళ్ళు అవుతోంది. ఈ 10 ఏళ్ల నుంచి అతని జీతం అతనికి కరెక్ట్గా 1వ తారీఖున ఇంద్రనాథ్ ఇస్తూ ఉంటాడు. ఆ జీతం అతను ఇచ్చేటప్పుడు తన కష్టసుఖాలు ఏమన్నా ఉంటే చెప్పుకుంటూ ఉంటాడు వెంకటరత్నం. అతనికి తండ్రి, 2 తోబుట్టువులు ఉన్నారు. తండ్రి మంచాన పడకముందే, అనగా సంవత్సరం క్రితమే 2 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు. చెల్లెళ్ళు ఒక ఇంటి వాళ్ళు అయ్యేదాకా తను పెళ్లి చేసుకోకూడదనుకున్నాడు. అలాగే ఆ మాటకు కట్టుబడి 2కి పెళ్ళిళ్ళు చేశాడు. ఆ పెళ్ళిళ్ళకైనా అప్పులు తీరకుండానే తండ్రి హఠాత్తుగా యాక్సిడెంట్కు గురి అయ్యాడు. చక్కగా తిని తిరుగుతుండేవాడు. కూరలకని వెళ్ళి వస్తూ దారిలో ఆటో రిక్షా కింద పడిపోయాడు. అప్పటి నుంచి అతని జీవితం అవిటిదైంది. ఇంద్రనాథ్కి ఆ విషయం తెలిసి తమ కంపెనీ డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పించాడు కొన్నాళ్ళు. ఇటీవలగా అతని జీతం రావు ఇస్తున్నాడు. అతనితో ఏం సంప్రదించడానికి వీలుండదు. చెల్లెళ్ళ పెళ్లికి తీసుకున్న డబ్బు ఇంద్రనాథ్ దగ్గరే కనుక నెలకింతని జీతంలో మినహాయించుకుంటున్నారు. అది రావు ప్రతి నెల ఖరారుగా వసూలు చేస్తాడు. ఈ నెలలో ఆ బాకీ తీసుకోవద్దని చెప్పాలని అతని తాపత్రయం. అది ఇంద్రనాథ్ అయితే తను చెప్పే ఇబ్బందుల్ని జాగ్రత్తగా విని సానుభూతి చూపిస్తాడు, త్వరగా అంగీకరిస్తాడు. రావు ముందు మాట్లాడడానికి ఎక్కడా అవకాశం ఉండదు. ఎప్పుడు జీతం ఇచ్చినా ముఖం ముఠముఠలాడించుకుంటూ అతగాడి డబ్బేదో జేబులోంచి తీసిస్తున్నట్టుగా బాధపడిపోతూ ఇస్తాడు. అందుకే అతని ముఖం చూస్తుంటేనే తనకి ఏది అడగబుద్ధి కాదు, చెప్పబుద్ధి కాదు కూడా. ఒంటరిగా డైరెక్టర్ గారు ఎప్పుడు కనపడతాడా, తన బాధ అతనితో ఎప్పుడు చెప్పుకుందామా అని అతను అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంద్రనాథ్గా చలామణి అవుతున్న విద్యాధర్ని ఇంటి దగ్గర దింపి అతని పక్కనే జాయ్ రావులు ఉండడంతో ఏం చెప్పలేక వస్తాను సార్ అంటూ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అతను తల వంచుకొని నడిచే వెడుతున్నాడు. అజీజ్ నగర్ దారిలో అతనికి ఎదురుపడింది శ్రీవిద్య. నమస్కారమమ్మా అన్నాడు తను. ఆఫీస్లో పనిచేసే వ్యక్తి కదా అని శ్రీవిద్య సన్నగా మందహాసం చేసింది. ఇంటికా అని అడిగింది. అవును అని జవాబిచ్చాడు వెంకటరత్నం. మీ నాన్నగారు బాగున్నారా అని అడిగింది యథాలాపంగా. ఏం బాగాలేదమ్మా, ఆ గొడవే అయ్యగారితో చెప్పుకుందామంటే వీలు కుదరలేదు అన్నాడు. సెక్రటరీ అమ్మగారు ఏదన్నా సలహా ఇవ్వకపోతుందా అన్న ఆశతో. ఏం, ఎవరన్నా ప్రక్కన ఉన్నారేమిటి అని అడిగింది కావాలనే. రావుగారును ఆ పక్కన. ఇహ చెప్పక్కర్లేదులే, సుందోపసుందులు ఇద్దరూ ఉంటే ఇక మరో మానవుడికి నోరు మెదిపే అవకాశం ఉండదు అంది. ఈ డ్రైవరు ఆ ఇద్దరితో పొత్తు కలిపేవాడు కానందుకు సంతోషిస్తూ. అదేనండి నా బాధ కూడా. మీకేమన్నా అవకాశం ఉంటే కాస్త నా విషయం చెబుతారా ఆశగా అడిగాడు వెంకటరత్నం. సరిపోయింది, రోలు వచ్చి మధ్యలతో మొరుపెట్టుకున్నట్టు ఉంది నువ్వు చెప్పేది. నా గోడు ఎవరికి చెప్పుకోను అంది నవ్వుతూ. వెంకటరత్నం ఏమీ మాట్లాడలేకపోయాడు. చూడు వెంకటరత్నం, నీ బాధలన్నీ ఒక కాగితం మీద రాసి ఎవరూ చూడకుండా డైరెక్టర్ బాబుగారికి ఇవ్వు, పని జరుగుతుంది అంది సలహాగా. ఆ సూచన బాగానే ఉందనిపించింది వెంకటరత్నానికి. చివరకు ఆ పనే చేయడానికి నిశ్చయించుకున్నాడు కూడా. వస్తానమ్మా అంటూ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. శ్రీవిద్య మంచి హుషారుగా ఇంటికి వచ్చింది. రేపు తను ఏ అకౌంట్ పుస్తకం ఇచ్చినా డ్రైవర్ నిక్షేపంగా దాచి తీసుకువెళతాడు, ఇంద్రనాథ్కి అందిస్తాడు. అప్పుడు ఆయన గారు ఏ విధమైన చర్య తీసుకుంటాడో చూడాలి. ఈ రావు జాయిల ముఖాలెలా మాడిపోతాయో చూడాలి అనుకుంది తనలో తనే నవ్వుకుంటూ. ఇంటికి వచ్చేసరికి గురుమూర్తి పడుకొని ఉన్నాడు. ఏం నాన్న పడుకున్నావు అని అడిగింది ఆదుర్దాగా. ఏం లేదమ్మా, కాస్త జ్వరం తగిలినట్టుంది అన్నాడు లేచి కూర్చుంటూ. ఆసుపత్రికి వెడదాం రానన్నా. ఎందుకమ్మా, ఆ మందుల షాపులో ఒక జ్వరం బిళ్ళ తీసుకురా, రేపు ఉదయం వెడదాంలే. రేపు ఉదయం ఆఫీసు ఉంది కదా నాకు అని అంది. అవును, నేను మెల్లగా వెళ్ళి వస్తానులే అన్నాడు. పక్కన పెట్టిన చెప్పులు తొడుక్కొని మళ్ళీ బయలుదేరింది మందుల షాపుకి. మందుల షాపులో మందు బిళ్ళ తీసుకువెడుతుంటే రావు ఆటో రిక్షాలో పోతూ కనిపించాడు. లోకంలో ఇంతమందికి ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి కానీ ఈ వల్లకాటి రావుకు మటుకు ఏం జరగవు. లోకులందరినీ ఏడ్పిస్తూ నిక్షేపంగా తిరుగుతున్నాడు అనుకుంది కసిగా. అయినా అంత కచ్చరేగిన పరిస్థితిలోనూ తన తండ్రి గుర్తుకు రాగానే
తమ కంపెనీ డాక్టర్కు చూపించితే ఏమవుతుంది? రేపు రావు ఇంద్రనాథ్ ఇద్దరూ కూర్చుని ఉండగానే వెళ్ళి అడుగుతుంది. ఏదన్నా రావు వికటంగా మాట్లాడితే ఆనాడు డైరెక్టర్ గారు మీటింగు పెట్టి చెప్పిన గొప్ప అన్నీ గుర్తు చేస్తుంది అనుకుంది. తనలో తనే ఒక నిర్ణయానికి వస్తూ ఇంటికి వచ్చి తండ్రికి మందు బిళ్ళ ఇచ్చి కాఫీ కలిపి ఇచ్చింది. తల్లి అక్కయ్య గారింటికి వెళ్ళింది. శ్రీవిద్యది కూడా పెద్ద కుటుంబం. 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు ఉన్న సంసారం. పెద్ద పిల్లలంతా ఆడవారే, మగపిల్లలిద్దరూ చిన్నవారు. 2 కూతుళ్ళకి పెళ్లి చేశాడు గురుమూర్తి. 3వది శ్రీవిద్య, 4వ అమ్మాయి శర్మిష్ట, ఇంటరు సీనియర్. తమ్ముళ్ళిద్దరూ, ఒకడు 10th క్లాస్ పరీక్షకు వెడుతున్నాడు, చివరివాడు 9th క్లాస్కు వచ్చాడు. వీళ్ళిద్దరికీ ఒక దారి చూపించడమే తన ధ్యేయంగా పెట్టుకుంది శ్రీవిద్య. ఆడపిల్లల ఇంటి పని, మగవాళ్ల ధనార్జన చేస్తున్న ఆమె అంటే ఇంటిల్లిపాదికి భయం, భక్తి, గౌరవం అన్నీ ఉన్నాయి. ఆమె మాటే వేదంగా భావిస్తారు. శ్రీవిద్య BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయింది. ఆమెకి వేరే ఎక్కడైనా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నా తండ్రి పనిచేసి రిటైర్ అయ్యాక ఇస్తామంటూ పింఛన్ ఇవ్వక ఎగవేయడం చూశాక అంత క్రితం ఏదో ఉద్యోగం ఉన్నా కావాలని ఈ కంపెనీలో చేరింది. అసలు ఈ కంపెనీ వ్యవహారాలు ఏమిటో తెలుసుకుందామని. పర్మనెంట్ అయ్యేదాకా పన్నెత్తి ఎవరితోనూ మాట్లాడలేదు. ఆమెకి కన్ఫర్మ్ అయ్యి 2 నెలలే అయింది. జీతం పర్వాలేదు కనుక, ఏదైనా జాగా ఇరిగి బయటో అన్నది మర్చిపోనిది కనుక చాలా వరకు సహనం ప్రదర్శించింది. ఎప్పుడైతే మీటింగు పెట్టి ఇంద్రనాథ్ స్వంత డబ్బా కొట్టినట్టు చెప్పుకుంటూ వచ్చాడో ఆ ప్రసంగం విన్న దగ్గర నుంచి ఆమెకి అరికాలు మంట నెత్తికెక్కినట్లయింది. ఇంకా ఏదో తను కనుక్కు తీరాలి అన్న నిర్ణయానికి వచ్చింది. ఇంద్రనాథ్ లేడని కానీ అతని స్థానంలో విద్యాధర్ ఉన్నాడని కానీ ఆమె గుర్తించలేదు. అతను తన పూర్వపు డైరెక్టరు అనే అనుకుంటోంది. ఆ రాత్రి అంతా ఆలోచించి తన బాధలన్నీ తెలియజేస్తూ ఒక అరటావు సైజు కాగితం రాశాడు వెంకటరత్నం. రాశాక అతని మనసుకు చాలా స్వాంతన చిక్కింది. మర్నాడు ఏ టైంలో ఎలా ఇంద్రనాథ్ బాబుగారికి ఇవ్వాలో ఆలోచించాడో. చివరికి ఎప్పుడు ఒంటరిగా కనిపిస్తే అప్పుడే ఇవ్వాలనుకున్నాడో. మొదట్లో ఉన్న ఉత్సాహం లేకపోయినా బయటపడే మార్గం కోసం అన్వేషిస్తున్నాడు విద్యాధర్. ఇంటికి రావాలంటే అతనికి తగని భయం పట్టుకుంది. ఈ స్వార్థం నిండిన తల్లితో, గయ్యాళి భార్యతో గెలవలేక మనశ్శాంతి కోసం ఏ కాశ్మీర్కో ఎక్కడికో పోయి ఉంటాడో ఇంద్రనాథ్ అనుకున్నాడు చివరికి. అతని బాధలేవో అతను పడాలి కానీ తన స్థానంలో మరో వ్యక్తిని నిలిపి వెళ్ళడం దేనికి? వెడుతున్నట్లు ధైర్యంగా అందరికీ చెప్పి వెళ్ళవచ్చు కదా. సరే, అది అలా ఉంటే వచ్చి తనెందుకీ ఊబిలో దిగబడ్డాడు? ముందున్న ధైర్యం తనలో ఎందుకు సన్నగిల్లుతోంది? తనకి ఈ వ్యక్తుల ప్రవర్తన నచ్చక విసుగు పుట్టడమే కారణం. మీనా లాంటి ఆమెని, మీనాంబిక లాంటి ముసలమ్మని, జాయ్ లాంటి బాడీగార్డుని, రావు అసలు స్వరూపాన్ని లీలా మాత్రంగా ఊహించి ఉంటే ముందే వద్దు పొమ్మనేవాడు. హాయిగా తన మానాన తను ఏదో దొరికిన వేషం వేసుకుంటూ వచ్చిన డబ్బుతో తృప్తిగానే బ్రతుకుతున్నాడు. అతనికి హఠాత్తుగా తన డబ్బు మాట గుర్తుకు వచ్చింది. రోజుకు 500 ఇస్తామని ప్రలోభ పెట్టాడు. ఏది ఇంతవరకు తను బ్యాంకులో జమ అయింది లేనిది కనుక్కోలేదు. కనుక్కోవడానికి తనకు అవకాశం ఇవ్వడం లేదు. విద్యాధర్ పేరుతో చెక్కు ఇస్తున్నట్టు. ఇంద్రనాథ్గా తను చెక్కుల మీద సంతకం చేస్తూనే ఉన్నాడు. ఆ చెక్కులు బ్యాంకుకి ఇస్తూ తను స్లిప్పులు రాసిస్తున్నాడు తన అకౌంట్లో జమ చేయడానికి. ఆ చెక్కు తన అకౌంట్లో వేయవలసిన స్లిప్పు 2 రావు తీసుకువెడుతున్నాడు. అవి తన బ్యాంకుకి చేరి తన అకౌంట్లో జమ అవుతున్నది లేనిది మటుకు తనకి కనుక్కోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. తనిలా భయపడుతున్నట్లు పట్టించుకోకుండా ఉన్నంతకాలం ఇంతే. ఆ రాత్రి అలాగే జగడం పెట్టుకుని మీనా వెళ్ళిపోయాక కలత నిద్రైపోయాడు విద్యాధర్. తెల్లవారి తన పనులు కానించుకొని రావు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. మామూలుగా అతని టైంకు అతను వచ్చాడు. మీరు ఇంతవరకు నాకు ఇస్తానన్న డబ్బు నా పేరుతో జమ కట్టినట్లేగా అని అడిగాడు విద్యాధర్ ఏ పాటి ఉపోద్ఘాతాలు లేకుండానే. మీకెందుకొచ్చింది ఆ అనుమానం అంటూ అడిగాడు రావు. ఊరికనే రేపో మాపో అసలు ఆయన వస్తే నేను వెళ్ళిపోయాక నా ఇంటికి అద్దె వగైరాలు చెల్లించుకోవాలి. మళ్ళీ బుకింగులు వచ్చేదాకా గడుపుకోవాలి. అందుకు బాస్ ఇంకా వారం దాకా రారు. పోనీ వారం తర్వాతనైనా వస్తారు కదా. రావు మాట్లాడలేదు. మీకు ఇస్తామంటూ చెప్పాక డబ్బు ఇవ్వకుండా ఎలా ఉంటాం అని అడిగాడు రావు. కరెక్టే, మీ మీద నమ్మకం ఉండబట్టే నేను వచ్చింది. లేకపోతే నాకేం కర్మ ఇక్కడ ఉండడానికి.
నిర్మోహమాటంగా అన్నాడు విద్యాధర్. మీరిది కర్మగా భావించుకుంటున్నారేమిటి? ఎదురు ప్రశ్న వేశాడు రావు. దానికి జవాబేం ఇవ్వకుండా నవ్వి ఊరుకున్నాడు విద్యాధర్. టైం అయ్యేసరికి కారు వచ్చి ఆగింది. డ్రెస్ చేసుకుని విద్యాధర్ వచ్చి కారులో కూర్చున్నాడు. రావు, జాయ్ కారులో కూర్చుంటుండగా కిటికీ దగ్గరకు వచ్చి విద్యాధర్కి తను రాసిన కాగితం ఇచ్చి మెరుపులా మాయమై తన సీట్లో కూర్చున్నాడు వెంకటరత్నం. ఇదేదో సీక్రెట్ అని గ్రహించిన విద్యాధర్ ఆ కాగితం కర్చీఫ్లో దాచి ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. కారు ఆఫీస్కు వచ్చాక ఎవరికేసి చూడక తిన్నగా తన రూంలోకి వెళ్ళిపోయాడు విద్యాధర్. జాయ్ తన స్థానంలో కూర్చున్నాడు. రావు విద్యాధర్ దగ్గరకు వచ్చిన సమయం చూసి వచ్చింది శ్రీవిద్య. మా నాన్నగారికి చాలా జ్వరంగా ఉంది సార్. ఆయన కూడా ఇక్కడ పనిచేసి రిటైర్ అయిన వారే. దయచేసి మన కంపెనీ డాక్టర్ గారికి చూపించడానికి అనుమతిస్తారా అని అడిగింది వినయంగా. ఆ మాటకి టపీమని జవాబిచ్చింది విద్యాధర్ కాదు, రావు. ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న వారికి ఆ రూలు కానీ ఉద్యోగం చేసి మానినంత మాత్రాన ఆ సౌకర్యం ఉంటుందని అనుకోకూడదు అన్నాడు. నిజమే కావచ్చు, కానీ నేను ఇక్కడ పనిచేస్తున్నాను కదా. పనిచేస్తున్నావు, నీకేదన్నా సుస్థి చేస్తే వెళ్ళి చూపించుకో అన్నాడు. కానీ పనివారి కుటుంబానికి వైద్య సదుపాయం కలుగచేశామని మొన్న మీటింగ్లో అంటేను అది మాకేమన్నా వర్తిస్తుందో లేదో కనుక్కుందామని వచ్చాను. మీరు లేదన్నారు. మెనీ థ్యాంక్స్, శ్రమ తీసుకొని ఇంత విపులంగా చెప్పినందుకు అంటూ చేతులు జోడించి తన సీట్లోకి వెళ్ళిపోయింది. సహజంగా జాలిగుండె గల విద్యాధర్ చూపించుకోమని చెప్పి ఉండేవాడే. రావు అంత ఖరారుగా మాట్లాడగలడని కూడా అతను ఊహించలేదు. సీట్లోకి వెళ్ళిన శ్రీవిద్యకి ఒక విధంగా సంతోషం, మరో విధంగా కోపం రెండూ వచ్చాయి. రావు వైఖరి ప్రత్యక్షంగా డైరెక్టర్ గారికి చూపించానన్న సంతోషం. అతనంత జోరుగా మాట్లాడుతుంటే అసలు నోరెత్తని బాస్ వైఖరికి కోపం రెండూ వచ్చాయి. రావు ఎలాగో పడనీయడని ముందు నుంచి అనుకుంటూనే ఉంది కనుక అందుకు అట్టే బాధపడలేదు కూడా. రావు మీసం మెలేసుకుంటూ అవతలికి వెళ్ళిపోయాడు. అప్పుడు కాగితం మడత గుర్తుకు వచ్చిన విద్యాధర్ జేబులోంచి కర్చీఫ్ తీసి ఆ కాగితం అందులోనే పెట్టి చదవసాగాడు. డైరెక్టర్ బాబుగారికి, మీ డ్రైవరు వెంకటరత్నం రాసుకునే విన్నపం. బాబుగారు, మీరు దయామయులు, కానీ మీ దగ్గర ఉన్నవారికి అది లేదు. మా నాన్నగారికి యాక్సిడెంట్ అయితే మన కంపెనీ డాక్టర్ గారి దగ్గర మందులు ఇప్పించారు. మా చెల్లెళ్ళ పెళ్లికి చేసిన అప్పు కొద్ది కొద్దిగా తీర్చుకోమన్నారు. నెల నెల అలాగే తీరుస్తున్నాను. కానీ ఆ మొత్తం చాలదని రెట్టింపు వసూలు చేసుకుంటున్నారు రావుగారు. మా నాన్నకి ఇకపై వైద్యం చేయించాలంటే ఆ బాకీ మొత్తం చెల్లుబెట్టాలని, ఇంతవరకు మా నాన్నకి ఇప్పించిన మందులకి చాలా ఖర్చయిందని, ఇలా అయితే కంపెనీలు మూసివేసుకోవాల్సి వస్తుందని అన్నారు. క్రిందటి నెలలో రావుగారు, మా నాన్నగారికి వారం నుంచి చాలా సుస్థిగా ఉంది. మీరు దయతలిచి మన డాక్టర్ బాబుకి చూపించమని చెప్పినా సరే, లేదా వేరే డాక్టర్కు చూపించుకోవడానికి డబ్బులు కావాలి కనుక ఈ నెలలో కటింగ్ ఆపినా సరే, దయచేసి నా బాధని అర్థం చేసుకుని సహృదయులైన మీరు ఏదో సహాయం చేస్తారని గంపడాశతో ఉన్న మీ డ్రైవర్ వెంకటరత్నం. ఆ ఉత్తరం చదివేసరికి బుర్ర గిర్రున తిరిగింది విద్యాధర్కి. రావు ఏదో ఆషామాషి వ్యక్తి కాదని ఏనాడో అనుకున్నాడు, కానీ ఇంత భయంకరమైన వ్యక్తి అని అతను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు. ఈ పద్ధతిలో తనకిలా రోజుకో కంప్లైంట్ ఉత్తరం వస్తుంటే అటు వారికి న్యాయం చేకూర్చలేక తను వీళ్ళకి చెప్పే అధికారం, ధైర్యం లేక నలిగి నలిగి చావవలసిందే. అసలు ఇంద్రనాథ్ ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడో తెలిస్తే ఈ విషయాలన్నీ అతనికే చెప్పి సెలవు తీసుకోవచ్చు. అతను రావడం ఆలస్యమైతే తను వీళ్ల సమస్యలు పరిష్కరించలేకపోతే అంతా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య, ఏదో హత్య తప్పదు లాంటి పరిస్థితిలో ఇరుక్కున్నాడు విద్యాధర్. హాయిగా సుఖాన ఉన్న ప్రాణం దుఃఖపెట్టుకున్నాడు. నిజంగా ఇదంతా తన కర్మమే. ఈ కర్మగతిని తప్పించుకోవడం ఎలా? రావుకి తగిన గుణపాఠం నేర్పడం ఎలా? కళ్ళు మూసుకొని ఆలోచించసాగాడు విద్యాధర్. అలా భోజనం వచ్చేదాకా ఆలోచిస్తూనే ఉన్నాడు. అతను భోజనం చేసి మధ్యాహ్నం మళ్ళీ ఆఫీసు ప్రారంభించాక రావు వచ్చాడు పుస్తకం తీసుకొని. ఇందులో సంతకం చేయండి అన్నాడు. అది అందరికీ డబ్బులు ఇవ్వడానికి తయారు చేసిన లిస్టు. అందులో పేర్ల వారీగా జీతాలున్నాయి. మౌనంగా సంతకం చేశాడు. ఇప్పుడు నేను బ్యాంకుకు ఫోన్ చేసి కనుక్కుంటే సరి తెలుస్తుంది అనుకుంటూ ఆనాటి వరకు తన అకౌంట్లో జమ పడాల్సిన డబ్బు మొత్తం లెక్క చూశాడు.
తను ఇక్కడ ప్రవేశించి సరిగ్గా ఈ రోజుకు 22 రోజులు. లెక్క ప్రకారం ఇంకొక వారంలో అసలు ఇంద్రనాథ్ రావాలి. తను ఇక్కడి నుంచి తప్పుకోవాలి. ఈ 22 రోజులకు తనకి 11,000 రావాలి. రావులో నిజాయితీ అన్నది ఏ మూలన్నా ఉంటే ఆ డబ్బు తన బ్యాంకులో జమపడి ఉండాలి. తన బ్యాంకుకి ఫోన్ చేశాడు. విద్యాధర్ అకౌంట్లో ఇంతవరకు వచ్చిన చెక్కులన్నీ క్యాష్ అయినాయా అంటూ. ఇంతవరకు ఏ చెక్కులు రాలేదు సార్ అంటూ జవాబొచ్చింది అట్నుంచి. విద్యాధర్కి భూమి తలక్రిందులైనట్టు తోచింది. రావు నిజంగా తనని ముంచాడు. కొద్దో గొప్పో కాదు, నిలువునా ముంచాడు. అంతా నాటకమే. ఆ చెక్కులు తను సంతకం చేసి ఇవ్వడం, విద్యాధర్గా మళ్ళీ స్లిప్పులు రాసి ఇవ్వడం అంతా మోసమే. రాసిచ్చినవి ఏవీ బ్యాంకుకి వెళ్ళలేదు విద్యాధర్ పేరుతో. విద్యాధర్ మనసు కుతకుతా ఉడికిపోతోంది. రావు దగ్గరికి వస్తే పిస్తోల్తో పేల్చి పారేసేలా ఉన్నాడు విద్యాధర్. విద్యాధర్ రావు కేసి చూశాడు. అతగాడు అందర్నీ పిలిచి జీతాలిస్తున్నాడు. శ్రీవిద్య కూడా మౌనంగా తన జీతం అందుకొని తన సీట్లోకి వెళ్ళిపోయింది. పెద్దయ్య గారు తన ఉత్తరం చదివే ఉంటారు. ఏదో ఏర్పాటు చేయకపోతారా అన్న ఆశతో అటూ ఇటూ తచ్చాడుతున్నాడు వెంకటరత్నం. ఆఖరికి అతన్ని కూడా పిలిచాడు రావు. వెంకటరత్నం డబ్బు తీసుకోవడానికి వచ్చాడు. గ్లాస్ డోర్ గుండా అతన్ని చూసిన విద్యాధర్కి అతని ఉత్తరం గుర్తుకు వచ్చింది. వెళ్ళి రావుకి అతని జీతం ఈ నెలలో కట్ చేసుకోవద్దు అని చెప్పాలని లేచాడు. కానీ వెంటనే చతికిలబడిపోయాడు. అసలే రావు అనుమానం మనిషి. మీకెలా తెలిసింది అని అడుగుతాడు. డ్రైవర్ ఇబ్బంది తెలియచేస్తే అతడు చెప్పాడన్నా బాధే, ఉత్తరం రాశాడన్నా బాధే. ఈ రెండూ రావు దృష్టిలో మహాపరాధాలు. ఏం చేయడమా అని ఆలోచిస్తుండగానే రావు దగ్గర నుంచి జీతం అందుకుని నిర్లిప్తంగా వెళ్ళిపోయాడు వెంకటరత్నం. ఎవరైనా ఇంతే, కబుర్ల వరకే అనుకున్నాడు బాధగా. విద్యాధర్ అది గమనిస్తూనే ఉన్నాడు. తన పేరునన్నా 11,000 జమపడి ఉంటే అతనికో 500 సర్దేవాడు ఎవరికీ తెలియకుండా. కానీ తనకే నెత్తిన చేతులు పెట్టారాయే. తను పర్సనల్గా ఏం సహాయం చేస్తాడు? అందరూ జీతాలు తీసుకొని వెళ్ళిపోయాక విడిగా ఓచర్ ఒకటి తీసుకొని విద్యాధర్ దగ్గరకు వచ్చాడు రావు. దాని మీద పి గురుమూర్తి రిటైర్డ్ అని రాసి ఉంది. అది చదివి సంతకం చేస్తూ, మన కంపెనీలో పనిచేసి రిటైర్ అయింది ఇతనేనేమిటి? ఇతనికి నెల నెలా డబ్బు పంపిస్తున్నారా అని అడిగాడు యథాలాపంగా అడిగినట్టు. ప్రతి నెలా ఇస్తున్నాం అంటూ వెళ్ళిపోయాడు రావు. దాంతో కథ చాలా వరకు అర్థమైపోయింది విద్యాధర్కి. ఓచర్లు రాసి యజమాని చేత సంతకం చేయించి డబ్బు వాళ్ళకివ్వడు. ఆ డబ్బు అతని జేబులోకి పోతుంది. ప్రతి నెల ఇంద్రనాథ్ని, గురుమూర్తిని ఇద్దరినీ మోసం చేస్తున్నాడు రావు. అమ్మ రావు, నువ్వు సామాన్యుడివి కావు, జగజ్జంత్రివి, తలకాయలు మార్చే రకం, అన్నింటినీ హరాయించుకునే సర్వభక్షారకుడివి. నీ ముందు శకునిలాంటి వాళ్ళంతా బలాదూర్ అనుకున్నాడు విద్యాధర్. శ్రీవిద్య ఫైల్ తీసుకుని అతని దగ్గరకు వచ్చింది. శ్రీవిద్య మీ నాన్నగారికి డబ్బు ఇస్తున్నట్టు ఓచర్ రాసి నా చేత సంతకం చేయించుకు వెళ్ళాడు ఇప్పుడే. అది మీ నాన్నగారి దగ్గరకు వస్తుందో రాదో చూసి చెప్పు. రాకపోతే ప్రతి నెల ఇలాగే జరుగుతోందని గ్రహించు అన్నాడు ఫైలు చూస్తూ. ఆమెకి మాత్రమే అర్థమయ్యేలాగా. శ్రీవిద్య అలాగేనన్నట్టు తల పంకించి తన సీట్లోకి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.